నమస్కారం అండి. దేశాయి నానమ్మ వంటకు స్వాగతము. ఈరోజు మరో కొత్త వంటకము చేస్తున్నాను. ఈరోజు వంటకం ఏమంటే దోసకాయ బిసుపునికాయ. తెలుగులో దోసకాయ అంటారు, మేము కన్నడలో బుడమకాయ అని అంటాము. బిసుపునికాయ చేస్తున్నానండి కొత్తగా. దీనికి కావాల్సింది బుడంకాయ తొక్కు తీసింది పెట్టిన బుడంకాయ, ఆవాలు, మెంతులు, వేపిన పొడి, పసుపు, ఉప్పు, కారము, ఇంగువ, నూనె. ఇప్పుడు బాణలు వేడి చేసాను, నూనె వేస్తున్నానండి. దీంట్లోకి ముందుగా ఇంగువ వేయాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, బుడిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుందని ఉప్పు ముందుగా వేస్తున్నానండి నేను. ఇది బాగా ఇట్లా కలపాలి. బాగా ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసి మూత పెట్టాలండి. ఉడికిన తర్వాత ఆవు పిండి, కారము వేయాలి. ఇప్పుడు ఉడికిందా లేదా చూస్తానండి. ఇదిగో ఉడికించునండి. ఇప్పుడు దీంట్లోకి కాయ కొంచెమే ఉంది కాబట్టి చేదు వస్తుందేమో అని కొంచెమే వేస్తున్నాను. ఆవాలు, మెంతి పొడి, కారం, బెల్లం. టమాటా అయితే బెల్లం వేయాలండి. దీనికి బెల్లం వేయాల్సిన అవసరం లేదు. దీన్నే మీరు దోసకాయ అంటారు, మేము బుడమకాయ అంటాము. దాంతో బిసుపునికాయ చేసామండి. బాయ్ అండి.